మిస్సమ్మా, మిస్సమ్మా, పిలుస్తుంటే పలకమేంటి మిస్సమ్మా? అడుగుతుంది నిన్నే, వినపడట్లేదా? ఏంటి మిస్సమ్మా? రాథోడ్, రాథోడ్, రాథోడ్. మిస్సమ్మా వస్తున్నా. ఏంటి మిస్? మీ సార్తో చెప్పు రాథోడ్. ఏం చెప్పాలి? ఆయనకేం కావాలన్నా నిన్ను అడగాలి, నువ్వు నాతో చెప్పాలి. ఎందుకలా? అంతే. సార్ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైందా రాథోడ్? అర్థం కాలేదే. అర్థమైనా కానట్టు నటించే వాళ్లతో నేను మాట్లాడను. చెప్పు రాథోడ్ మీ సార్కి. ఇప్పుడు ఏమైంది మిస్సమ్మా? సార్ ఏమైనా అన్నారా? నేను కేర్ టేకర్ని కదా, ఇంటి మీద ఇంట్లో వాళ్ళ మీద నాకే రైట్స్ లేవు. ఇక్కడ నాకు ఎలాంటి అధికారం కూడా లేదు. మీకు పని చేసి పెట్టడం తప్ప నేనెదురు మాట్లాడకూడదు. మిస్సమ్మని అంత మాట అన్నారా సార్? పాపం సార్, మిస్సమ్మ ఫీల్ అవుతుంది, కొంచెం కూల్ చేయండి. బాగీని ఇంకా ఉడికించాలి. నేను అన్న దాంట్లో తప్పే ఉంది రాథోడ్. తనన్న మాటే కదా, కేర్ టేకర్నని ఒకప్పుడు తనే చెప్పింది కదా. కేర్ టేకర్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి తప్ప రైట్స్, పవర్స్ ఉండవు కదా. నేనేం చెప్పాను, ఏనేం చేస్తున్నారు? ఆయన నా దగ్గర శాలరీ తీసుకునే ఒక ఎంప్లాయ్ నన్ను ఎదిరించడం ఏంటి రాథోడ్? దిస్ ఇస్ టూ మచ్ రాథోడ్. అగ్గి మీద నీళ్లు చల్లి ఆర్పమంటే ఆజ్యం పోసి మంటనింకా పెద్ద చేస్తున్నాడేంటి? మీరేం చేస్తున్నారు సార్? ఎందుకు రాథోడ్ రహస్యంగా మాట్లాడుతున్నావు? నేను బాస్ని, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నాకేదైనా కావాలంటే నేను నిన్ను అడగడం ఏంటి, నువ్వు తనకి చెప్పడం ఏంటి? తను నీ దగ్గరకు వచ్చి నాకు కావాల్సింది ఇవ్వడం ఏంటి? ఈ రౌండ్ టేబుల్ ఎందుకు? అంటే సార్ అది నేను శాలరీ తీసుకొని పిల్లల్ని చూసుకునే కేర్ టేకర్ని కదా, అంతవరకే ఉంటాను. రేపటి నుంచి ఈ వంట గింట ఏమీ చేయను. పని మనిషి యాదమ్మ ఉంది కదా, మీకేం కావాలన్నా తనకు చెప్పి చేయించుకోండి. అయినా నేను కేర్ టేకర్నని ఎప్పుడో అన్న మాటలు మీ సార్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చనిపోయిన అరుంధతి అక్క పిల్లలు గుర్తొచ్చారు. కానీ నేను నీ లవర్ అని, మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అంజు నీ కూతురు కాదు, రణ్వీర్కి ఇచ్చేద్దామని అబద్ధాలు చెప్పినా మనోహరి మాటలు మాత్రం గుర్తులేవు. వాటి గురించి ఈయన గారు ఆవిడ గాని ఏం అడగరు. ఆ అబద్ధాల గురించి మనోహరిని ఇప్పుడు అడగబోతున్నాను మిస్సమ్మా. అమర్, నాతో ఏదో మాట్లాడాలన్నావంట. రాథోడ్ రమ్మని పిలిచాడు. అవును మనోహరి. రాథోడ్, ఆయన మనోహరితో మాట్లాడాలనుకున్నారా? ఆ విషయం చెబుదామని సార్ నీ దగ్గరకు వచ్చారు మిస్సమ్మ. మీరేం చేతిలో కత్తి పెట్టుకొని సార్ మీద యుద్ధం ప్రకటించారు. అయ్యో, నేనది ఎక్స్పెక్ట్ చేయలేదు రాథోడ్. అనవసరంగా నోరు పారేసుకున్నాను. సర్లేండి, ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభం? సారు మనోహర్ని ప్రశ్నలతో చీల్చి చెండాడబోతున్నారు. రండి చూద్దాం. రండి. చెప్పమర్. ఇప్పుడే వస్తాను మనోహరి.
ఇప్పుడే వస్తానని అమర్ పైకి వెళ్ళాడు. అసలు అమర్ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో. సార్కి ఏం గుర్తొచ్చిందో నాకేం తెలుసు మనోహరి. సార్కి ఎప్పుడు ఏం గుర్తొస్తుందో నాకే కాదు ఎవ్వరికీ తెలియటం లేదు. కొంపతీసి అమర్కి నా గురించి అంతా గుర్తొచ్చిందంటావా? ఆ ఛాన్స్ కూడా ఉంది మనోహరి. నువ్వు కొడైకెనాల్లో చేసిన అరుంధతి హత్య, సార్ మీద చేసిన హత్యా ప్రయత్నం సార్కి గుర్తొచ్చాయేమో. నిన్ను షూట్ చేసి చంపడానికి గన్ను తెచ్చుకోవడానికి వెళ్ళారేమో. ఓ చంబా, అసలు టెన్షన్తో చస్తున్నాను. నన్ను ఇంకా భయపెట్టకు చెప్తున్నాను. ఎందుకైనా మంచిది మనోహరి, కాస్త డోర్కి దగ్గరగా ఉండు, పారిపోవటానికి వీలుగా ఉంటుంది. చూసారా మిస్ అమ్మ, కొడైకెనాల్స్ ఫైల్స్ బయటపడతాయేమోనని మనోహరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతుంది. ఆయనకు కానీ కొడైకెనాల్ యాక్సిడెంట్ జరగక ముందు ఏం జరిగిందో గుర్తొస్తే దాని ప్రాణాలు అరిచేతిలో కాదు, అండమాన్ దీవుల్లో పెట్టుకున్నా చావడం ఖాయం. ఈ రాతోడు బాగి కలిసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారని డౌట్గా ఉంచంబా. సార్కి గతం గుర్తొచ్చుంటే ఎవరు ఏమీ చెయ్యక్కర్లేదు, అన్నీ సారే చేస్తారు. నువ్వేదో ధైర్యం చెప్తావనుకుంటే ఇంకా భయపడతావేంటి? జాగ్రత్త పడమని చెప్తున్నాను మనోహరి. మనోహరి చూసావా, సార్ గన్ను తెస్తున్నారు. కొంప తీసి సార్కి గతం గుర్తొచ్చిందేమో, నిన్నేమైనా చేస్తాడేమో.